హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దోస్తీ ఛానల్. కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది రా, నో టేస్ట్ లేదు. సో కొంచెం కారం కారంగా పుల్లగా ఏమైనా వేసుకుందాం. ఓకేనా? చేసుకుందాం. టొమాటో పచ్చడి. ఓకే, కావాల్సినవి టమాటాలు, ఉప్పు, పండుమిర్చి, కారపొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, మెంతులు, పసుపు, వెల్లుల్లి, నిమ్మకాయ సైజు చింతపండు, పోపు దినుసులు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఫస్ట్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఫస్ట్ మెంతులు జీలకర్ర వేయించుకుంటున్నాము. తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం వేయాలనుకుంటా కదా, చుట్టుపట్లాడి. ఓకే, ఇప్పుడు వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, చల్లారాలి కదా. ఈలోపు ఒక మందపాటి గిన్నెలో టమాటో ముక్కలు వేసుకొని నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి. వాటిని 4 పీసెస్ వేసినాము. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందామా వీటిని. ఏంటి, ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఓకే, మిక్సీ పట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఓకే, చూడండి టమాటా ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఉడికినాయా? కొంచెం. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకుందాం. డైరెక్ట్ చింతపండు వేసినాం, ఏం నానబెట్టలేదు కదా. ఇక నానబెట్టు. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకున్నాము. వేసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పండుమిర్చి కారం కొంచెం చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు అండి. మీకు కారం, ఈ పండుమిర్చి కొంచెం తీయగా వస్తుంది కదా, అందుకోసం నేను కారం యాడ్ చేసుకున్నాను. ఓకే, కలర్ అయితే చూడడానికి ఎర్రగా ఉంది. అది నేను 1 ఇయర్ అవుతుందండి. అవునా? వావ్. నెక్స్ట్ సరిపడా ఉప్పు వేసేసేయాలి. ఇంకెప్పుడే సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అలాగే కారం కూడా యాడ్ చేసి కారం, ఓకే, 2 స్పూన్స్ కారం యాడ్ చేసినాం మేము ఇక్కడ. మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు, తర్వాత మన 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కారం, ఉప్పు టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు అండి. ఇది ఈజీ ప్రాసెస్. ఓకే, మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసినాం. బై స్మెల్ అయితే భలే వస్తుంది కదా. అసలు చట్నీలకు టేస్ట్ ఇవే అనుకుంటా కదా. ఇప్పుడు పోబెట్టుకుందామా? పెట్టేసుకుందాం. ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది చట్నీకి. ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మనం వెల్లుల్లి కూడా యాడ్ చేద్దాం. జలుబైంది కదా, అవి తింటే తగ్గిపోతుంది. ఓకే, ఎక్కువ యాడ్ చేద్దాము. వెల్లుల్లి, ఈ పచ్చళ్ళకి వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అవునవును, ఏ పచ్చడికైనా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే, కొంచెం కారం కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వెల్లుల్లి బ్రౌన్ కలర్కి రావాలి కొంచెం. ఓకే, వెల్లుల్లి బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఓకే, కొంచెం టైం పడుతుంది కదా బ్రౌన్లోకి వచ్చి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఈ చల్లారిన తర్వాత అందులోకి యాడ్ చేసేసుకోవాలి మన పచ్చడి గిన్నెలోకి. ఈ చట్నీ ఎలా ఉందో మా ఇంకో ఫ్రెండ్ రివ్యూ ఇస్తుంది అన్నమాట. ఓకేనా? చెప్పాలి ఎట్లుందో. అన్నం పెట్టుకొని తిందాం. ఓకే, అన్నీ రెడీ చేసుకుంటున్నాం మేము. ఈలోపు ఇంకో ఫ్రెండ్ చట్నీ కలిపేస్తుంది. మనం అన్నీ తెచ్చేసుకుందాము. నువ్వు ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టేసేసాయి. ఓకే, ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బాగుంది అక్కయ్య.